ఈ సభలు చాలా ఖర్చుతో కూడిన పని. ఎందుకంటే ఎవరికి వారి వ్యక్తిగతంగా ఈ సభలలో కొంతమంది రక్షించబడాలని, కొంతమంది మార్పు చెందాలని, కొంతమందికైనా మరి రక్షణ సువార్త ద్వారా వారు మేలు పొందుకోవాలని, ఎవరికి వారి వ్యక్తిగతంగా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వారు ఉండాలి. ప్రార్థన సభలలో ఆటంకాలు లేకుండా ఆశీర్వాదాలు కలుగు చేస్తారు. ప్రార్థన మరి సభలలో దురాత్మలను, అపవిత్రాత్మలను, శాతపడ శక్తులను విడుదల చేస్తారు. సభలో ఆమె ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత అద్భుత కార్యాలు సభలలో రోగులను దేవుడు బాగు చేస్తారు. కాబట్టి మీరు ప్రార్థించేవారు ఉండాలని మనం చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే జీవగల దేవుడు చక్కని మాటలు మనకు తెలియజేశాడు. ఇక్కడ